హాయ్ పిల్లలు, రండి రండి అందరూ రండి. ఈరోజు కాస్త ఆలస్యంగా వచ్చారు ఎందుకు మీరు? మీకోసం ఎదురు చూస్తున్నాను నేను. సరే, ఈరోజు మరీ ఇంకో కథ చెబుదామనుకుంటున్నాను మీకు. అదేమిటిదంటే ఒక పిసినారి కథ. ఒకతను ఒక అడవిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పంటలు పండించి ధాన్యాన్ని అమ్మి ముందు చూపు కోసం తనకు జీవితాంతం డబ్బు ఉండాలనే ఆలోచనతో రోజు కూడబెట్టిన ధనమంతా ఒకచోట పోగు చేసుకొని ఆ ధనాన్ని తీసుకుపోయి ఒక అడవిలో ఎవ్వరు చూడనప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఎవరిని దోసుకుపోతారనే అనుమానంతో అడవిలో పాతిపెడితే జాగ్రత్తగా ఉంటుంది, ఎవరు తీయరు అనుకొని ఒక అడవికి పోయి పెద్ద గొయ్యి తవ్వి ఆ ధనాన్ని ఒక బిందెలో పెట్టి మూత కట్టి దాని గుంతలో పెట్టి మట్టి కప్పేసి ఇక్కడ అక్కడ చూసి ఎవ్వరు లేరు కదా, అమ్మ నా ధనం ఎక్కడ పోదులే అనుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు. అలా రోజు ఎవరు లేని టైం చూసి రాత్రిపూట రావడము, ఆ ధనాన్ని తవ్వడము, చూడడము, ఆ గుంతను తవ్వి ధనాన్ని చూసుకోవడము, అబ్బా నా డబ్బు క్షేమంగా ఉందిలే, ఎవరు తీసుకోరులే నా ధనాన్ని, ఎవరు చూడ దాచిపెట్టాను అని సంతోషపడుతూ ఇంటికి వెళ్ళిపోవడం. అలాగే రోజు చేసేవాడు. అలా రోజు చేస్తుంటే ఒక దొంగ ఈయనను పసిగట్టి రోజు ఈ ముసలాడు ఎందుకో ఇలా వస్తున్నాడు పోతున్నాడు, అదేదో ఉన్నది ఇక్కడ అని చెప్పి మళ్ళీ తెల్లవారి ఆయన వచ్చేసరికి ఓదేరా చెట్టు చాటున దాక్కొని ఉంటాడు. ఎవరు లేరనుకొని ఆ పిసినారి ఆ ధనాన్ని ఎప్పటిలాగే రోజులాగే గుంత తవ్వేసి ఆ ధనాన్ని తీసి చూసుకొని మురిసిపోయి, నా ధనం చాలా భద్రంగా ఉంది, ఎక్కడ ఎవరు తీయలేదు, నేను జీవితాంతం ఈ ధనంతో సుఖంగా బతకొచ్చు నాకు చేతగాని టైంలో అనుకొని సంతోషపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోజులాగానే మళ్ళీ సాయంత్రం కాగానే ఎవరూ లేని టైం చూసి వచ్చి మళ్ళీ ఆ మట్టి తీసి గుంత తోడి ఆ బిందెను పైకి తీసి పెట్టిన ధనం తను చక్కగా ఉందా లేదా అని చూసుకొని ఆ ధనం ఉంది కదా అని చూసి గుంత తవ్వేసరికి మామూలుగా ఖాళీ బిందె పైకి వచ్చేస్తుంది. అయ్యో బిందెలో ధనం లేదే అని చేయబెట్టి చూసుకొని నెత్తిని ఒత్తుకొని బాధపడి బాగా ఏడ్చి గగ్గోలు పెడతాడు. అప్పుడు అందరూ వచ్చి ఏమైంది అని అడిగితే, నేను చాలా కష్టపడి కూడబెట్టిన ధనాన్ని ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకపోతారు, ఇక్కడైతే ఎవరు చూడరని చెప్పి నేను ఎవరు చూడని టైంలో ఇక్కడ గుంత తోడి దాచిపెట్టుకున్నాను, రోజు వచ్చి చూసిపోతున్నాను, నా ధనము క్షేమంగా భద్రంగా ఉండేది, ఈరోజు వచ్చేసరికి నా ధనాన్ని ఎవరో దోచుకొని పోయారు, ఆ ధనము నాకు లేకుండా పోయింది అని చెప్పి బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అదే పిసినారితనం చేసి కూడబెట్టిన డబ్బును ఇలా పోగొట్టుకునేదానికంటే నలుగురు ఉపయోగపడే మంచి పనులు చేసి తను ఖర్చు పెట్టుకొని తన జీవితాంతం తిని సుఖపడితే చాలా బాగుండేది. పిసినారితనంతో ధనము దాచకూడదు, అది ఎవరికైనా ఉపయోగపడితే ధనానికి విలువ, కానీ ఇట్లా దొంగల పాలు చేస్తే విలువ కాదు ఆ ధనానికి. అందుకని అయినంత వరకు డబ్బును మంచి పనుల కోసం ఉపయోగించాలి, తన కోసం వాడుకోవాలి.